హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్కే టెక్నోటాక్స్. ఈ వీడియో వచ్చేసి ఆధార్ కార్డు గురించి. ఆధార్ కార్డు వచ్చేసి చాలామందికి ఏటీఎం కార్డు ఉంటుందని తెలుసు, కొంతమంది తెలియదు. ఇది తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. తెలిసిన వాళ్ళు వీడియో స్కిప్ చేయండి. అయితే మ్యాటర్ వచ్చేసి ఆధార్ కార్డు మా ఏటీఎం కార్డులో ఉంటుంది, పీవీసీ కార్డు ఉంటుంది. దాన్ని అది ఎలా ఆర్డర్ చేయాలో తెలియదు. కొంతమంది మీ సేవకి వెళ్ళి ఆర్డర్ తీసుకుంటారు, అక్కడ మనీ ఎక్కువ తీసుకుంటారు. అది మన ఇంట్లోనే ఎలా ఆర్డర్ చేయాలో చెప్తా. కార్డు ఎలా ఉంటుందో చూపిస్తా. కార్డు ఇలా ఉంటుంది, సేమ్ ఏటీఎం కార్డు లాగా, ప్లాస్టిక్ది. అయితే మీ సేవకి వెళ్ళి ఆర్డర్ చేస్తున్నది. మొబైల్లో ఎలా చేయాలో చెప్తా, మొత్తం వీడియో చూడండి. ఫస్ట్ చెప్పిన తెలిసిన వాళ్ళు వీడియో స్కిప్ చేయండి. ఫస్ట్ మనం మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేయాలి. మొత్తం స్క్రీన్ పైన చూడండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో మై ఆధార్ అని టైప్ చేయండి, లేకపోతే యుఐడిఏ అని టైప్ చేసినా ఏం కాదు. ఇక్కడ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. మొత్తం స్క్రీన్ పైన ఈ మై ఆధార్ మీద టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చెక్ ఆధార్ స్టేటస్, మీరు అప్డేట్ చేసిన ఏం చేసినా అక్కడ మీకు స్టేటస్ ఉంటుంది మొత్తం. ఇది మనకు గెట్ ఆధార్ ఆప్షన్లో మనకు పీవీసీ కార్డు ఉంటుంది. అండ్ ఇంకోటి బుక్ అపాయింట్మెంట్, మీకు ఏది అన్నది డౌన్లోడ్ ఆధార్ కార్డు. కింద వచ్చేసి ఆధార్ సర్వీస్, బయోమెట్రిక్ లాక్ అలాంటివి ఉంటాయి. మనకు వచ్చింది ఆర్డర్ పీవీసీ ఆధార్ కార్డుది, సెకండ్ దాంట్లో ఉంది. మనం కూడా మనం బుక్ చేసినా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏమైనా టైప్ చేద్దాం. ఫోర్త్ది ఆధార్ పీవీసీ కార్డు. ఇక్కడ మనకు ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, అండ్ కాప్చా అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. చూడండి, ఫస్ట్ నేను ఆధార్ నెంబర్ టైప్ చేస్తున్నా. నెక్స్ట్ కాప్చా టైప్ చేయాలి. క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఏ నెంబర్ లింక్ ఉన్న ఏం కాదు దీనికి ఓన్లీ, కానీ ఆధార్ అప్డేట్ మాత్రం కంపల్సరీ ఆధార్ లింక్ ఉన్న నెంబరే కావాలి. దీనికి మాత్రం అవసరం లేదు. నేను టెస్ట్ చేసా, కానీ టిక్ పెట్టాలి. టిక్ పెడితేనే వస్తుంది. నెక్స్ట్ సెండ్ ఓటీపీ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ ఉంది నోట్ అని ఉంది. ఇక్కడ మీకు పీవీసీ కార్డు 50 రూపీస్ అయితే ఉంది ఇక్కడ, విత్ జిఎస్టీ అన్ని కలిపి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు హోమ్ పే వస్తుంది. ఇంకోటి చూడండి, నెక్స్ట్ మాకు 50 రూపీస్ పే చేయ ఉంటుంది. నెక్స్ట్ అది వస్తుంది. ఇక్కడ టిక్ చేద్దాం టర్మ్ అండ్ కండిషన్ మీద. ఇక్కడ సబ్మిట్ చేస్తే ఇది ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు పేమెంట్ ఆప్షన్ వస్తాయి. మేక్ ఏ పేమెంట్. చూడండి, ఇక్కడ మీకు అన్ని రకాల పేమెంట్స్ ఉన్నాయి. కార్డ్స్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్. చాలామంది యూపీఐ వాడతారు, యూపీఐ వద్దాం. అండ్ ఇంకోటి వాలెట్, మీకు ఫోన్పే వాలెట్, ఆ వాలెట్ని కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను యూపీఐ మీద ట్యాప్ చేసా. ఇక్కడ అన్ని యాప్లకు అన్నిటికీ యూపీఐ అడుగుతుంది. చూడండి, ఫోన్పే ఓపెన్ చేసిన, గూగుల్ పే చేసిన, క్రెడిట్ చేసిన, క్రెడిట్కు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. మీరు దేంట్లోకి వెళ్ళినా యూపీఐ కంపల్సరీ, లేకుంటే వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ మీకు నెట్ బ్యాంకింగ్ అండ్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్ నెంబర్ కొట్టి పేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ పేటిఎం కూడా సేమ్ అలానే ఉంటుంది. మీకు ఫోన్పేలో ఎలా చూపిస్తుంది యూపీఐ ఐడి, అంటే మీకు ప్రతిదానికి యూపీఐ ఉంటుంది, చూపిస్తా చూడండి. ఫోన్పే ఓపెన్ చేయాలి. ఇది ఫస్ట్ ఇక్కడ ఉంటుంది యూపీఐ ఐడి అని. చూడండి, ఇక్కడ ఉంటుంది. ఏదైనా కొంచెం బ్లర్ పెట్టా. నెక్స్ట్ మళ్ళీ మీరు ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత ఏదో చెక్ చేస్తారంటే స్టేటస్ ఇంతకుముందు చెప్పా కదా, ఇక్కడ గెట్ ఆధార్లో దాని కింద ఉంటుంది చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్. దాన్ని ట్యాప్ చేస్తే మీకు బుక్ చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది, ఎస్ఆర్ఎన్ నెంబర్. ఆ నెంబర్ టైప్ చేసి కింద క్యాప్చర్ కొట్టి సబ్మిట్ చేయాలి, అయిపోద్ది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇందులో, ఈ వెబ్సైట్లో. చాలామందికి ఆధార్ లాక్ పడుతుంది, అది అన్లాక్ చేసుకోవచ్చు. అది వీడియో తీద్దాం అంతే.